హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన కర్రీ అండి, మసాలా వంకాయ. ఇది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసేయండి. దీనికోసం నేను 1/2 కేజీ గ్రీన్ వంకాయలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఒక చిన్న సైజు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని మగ్గనివ్వాలి. అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకొని వేపుకోవాలి. తర్వాత మనం కటింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పొడి మసాలాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు చూడండి ఎలా మగ్గిపోయాయో. ఇలా వంకాయలు కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని టేస్ట్ సరిచూసుకొని సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది.
ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది వైట్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అండి. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.